రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని సూపర్ 6 ద్వారా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని అన్నారు. వైసీపీ నాయకులు మా అభివృద్ధి చూసి ఓర్వలేక కుల రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయంలో కులం కూడకూడదని కొందరు నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కుల ముద్ర వేసి అటు కాపులను ఇటు ఇతర కులాల దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్న రాష్ట్ర పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పుల్లవర్తి రామాంజనేయులతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. పూర్తయింది. ఈ 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేస్తుందో మనతో పాటు మాట్లాడడానికి పిఎస్ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పుల్లవర్తి రామయ్య గారు అయితే ఉన్నారు. వారిని తెలుస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ 2 ఏళ్ళు అయితే పూర్తయింది. అయితే ఈ 2 ఏళ్ళు అభివృద్ధి మేర మీరు ఏం చెప్తారు సార్? గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసాన్ని సృష్టిస్తే 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వికాసం వైపు నడిపిస్తుంది. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 పథకాలు, ఎన్నో కార్యక్రమాలు చేసి పేదవారికి అందుబాటులో ఉండే విధంగా ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. సార్, ఇప్పుడు సూపర్ 6 అయితే కొట్టారు మీరు. అయితే ఈ సూపర్ 6 ఎంతవరకు అమలైందంటారు? ఇంకేమన్నా పెండింగ్ ఉందంటారా? భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? సూపర్ 6లో ఏ అయితే ఎలక్షన్ హామీ ఇచ్చామో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశాం. సూపర్ 6 లేని పథకాలు కూడా అమలు చేశాం. ఇంకా రాగల రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి అభివృద్ధికి సంక్షేమం 2 కళ్ళుగా భావించి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, మీరు జనసేన ఎమ్మెల్యేగా ఒక కాపు నాయకుడిగా అయితే ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు రాజకీయం చూసుకుంటే ఇప్పుడు కాపులు వర్సెస్ పవన్ కళ్యాణ్ లాగా అయితే దీని మీద మీరు ఏం చెప్తారు సార్? రాజకీయంలో కులం అనేది పనిచేయదు. నేను 68,000 మెజార్టీతో గెలిచానంటే కాపులందరూ ఓటేస్తేనే గెలవలేదు. అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు సపోర్ట్ చేయబట్టి నేను అంత మెజార్టీతో గెలిచాను. కులం అనేది రాజకీయంలో పనిచేయదు. కొంతమంది కాపు నాయకులు కావాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి కాపులకి అన్యాయం చేస్తారు. ఎలక్షన్ ముందు ఒకటి మాట్లాడి ఎలక్షన్ తర్వాత ఒక మాట్లాడి టార్గెట్ చేస్తున్నారు కదా, దాని మీద మీరు ఆ నాయకులకి ఏం చెప్తారు సార్? ఆ నాయకులు చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని నాయకుడు. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మంగా పరిపాలించాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పేదవారికి అండగా ఉండాలి. రౌడీయిజం, గోండాయిజం అనేది ఉండకూడదు. శాంతియుతంగా రాష్ట్రం ఉండాలనే ఆలోచన ఉన్న మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి ఎవరుగా తప్పుగా మాట్లాడడానికి అవకాశం లేదని చెప్పి కాపీ నాయకులు తెలియజేస్తున్నారు. సరే, అయితే మన నియోజకవర్గం వస్తే ఎంత అభివృద్ధులు మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మనకు కూడా ఎప్పటి నుంచి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఏదైతే అప్రోచ్ అదే బ్రిడ్జిలకి మీరు వేశారు, అలాగే కూడా మా డంపింగ్ యార్డ్ కూడా కొంత ప్రధాన సమస్యతో ఉంది. దీని మీద మీరు ముందుకు ఎలా తీసుకెళ్తారు? అప్రోచ్ రోడ్ల పని పూర్తి చేసాం. ఆల్రెడీ వేగవంతంగా పని జరుగుతుంది. 25 కోట్ల రూపాయలతోటి 200కి అప్రోచ్ శాంక్షన్ తీసుకొచ్చాం. ఇటు వచ్చి ఒక డంపింగ్ యార్డ్ ఉంది, అది తాడేరులో పెట్టడానికి 6 ఎకరాలు ఉంది, దాంట్లో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా త్వరలో పూర్తి చేస్తాం. మా ఎన్డీఏ కూటమి ఆలోచన అభివృద్ధి, రెండో ఆలోచన ఉండదు. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధి అని, అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే రామాంజన్ గారు తెలియజేస్తారు. అలాగే కూడా ఇక్కడ మా కూటమి ప్రభుత్వంలో కులం అనేది ఉండదని, ప్రతి కులానికి కూడా మేము ప్రాతినిధ్యం వదిస్తామని, ఒక కులాన్ని మీద వెళ్ళి కాపులకి ఒకలాగా వేరే వాళ్ళ చూడమని, అది కూటమి ప్రభుత్వం అంటే బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటుందని, అలాగే అభివృద్ధిలో కూడా ఎక్కడ కూడా రాజీ పడేది లేదని సూపర్ 6 పథకాలతో మేము ముందుకు తీసుకెళ్లి మున్ముందు కూడా మేము ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తామని మనతో పాటు భీమవరం ఎమ్మెల్యే పిఎస్సీ చైర్మన్ పుల్లవర్తి రామాంజన్ అయితే తెలియజేయడం జరిగింది. కేవలం ఆది 60 పశ్చిమ గోదావరి జిల్లా నుండి కూటమి ప్రభుత్వం.